ప్రస్తుతం చైనాలో కోవిడ్ వేవ్కు కారణంగా భావిస్తున్న BF.7 వేరియంట్ దాదాపు 2 నుంచే ఉనికిలో ఉందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ సమయంలో ఇది చాలా తక్కువ స్థాయి నష్టాన్ని కలిగించిందని పేర్కొంది. స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2021 నుంచి 91 దేశాలలోని వేరియంట్లు BF.7 జన్యువుతో సరిపోలాయి. ఒమిక్రాన్ వేరియంట్ BA.5 ఈ ఉపవర్గానికి మే 2022లో BF.7 పేరును సూచించారు అని ఇన్సాకాగ్ శాస్త్రవేత్త అన్నారు. BF.7 తీవ్రత గురించి వైరాలజిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, ఇన్ఫెక్టియస్ డిసీజెస్ నిపుణులు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే జన్యు విశ్లేషణ చేసిన నమూనాలలో వేరియంట్ ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా 0.5% ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 26న గుర్తించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 47,881 మంది రోగుల నమూనాల్లో మాత్రమే ఇది కనిపించింది అని ఇన్సాకాగ్ అధికారులు తెలిపారు. గత 22 నెలలుగా అనేక దేశాల్లో BF.7 ఉనికి ఉన్నప్పటికీ XBB, BQ.1.1 వంటి ఇతర వేరియంట్లు ఏకకాలంలో చలామణిలో ఉన్న ఒమిక్రాన్ ఉపవర్గాలతో పోలిస్తే BF.7 గణనీయంగా కోవిడ్-19 కేసులకు దోహదపడలేదు. ప్రపంచవ్యాప్తంగా BF.7 వ్యాప్తి రేటు 0.5%. ఇది పరిమిత వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉందని చూపిస్తుంది. కాబట్టి భయపెట్టడం అనాలోచితం అని ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఒక వైరాలజిస్టు చెప్పారు. భారత్లో ఒమిక్రాన్ BA.5 ప్రభావం తక్కువగా ఉంది. రీకాంబినెంట్ XBB దేశంలోని ప్రధాన వేరియంట్. ఇది 73% కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్లో వెలుగు చూసింది. కాబట్టి BF.7 గురించి చాలా భయాందోళనలు ఎందుకు నెలకొన్నాయి? చైనాలో BF.7 వ్యాప్తికి అకస్మాత్తుగా జీరో కోవిడ్ నిబంధనలు ఎత్తివేయడం, ఆ జనాభాలో కోవిడ్ వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడం, వ్యాక్సిన్ల పరిమిత ప్రభావం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటివి పరిగణలోకి తీసుకోవాలి అని డాక్టర్ పూజారి చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. SARS-CoV-2 మరింతగా పరిణామం చెందడం, మరింత రోగ నిరోధకతను నిర్వీర్యం చేసే వైరస్గా మారడం అనేది ఆందోళనకర అంశం. ఇది ఆరోగ్య సమస్యలున్న వారికి తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉంది. వైరస్ నిరంతరం పర్యవేక్షించాలి. సంసిద్ధతా ప్రణాళికలు అమల్లోకి రావాలి అని ఆయన వివరించారు. చైనా, బ్రెజిల్, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుదలతో భారత్ అప్రమత్తమైంది.